విభేదాలు ఇద్దరి మధ్య వచ్చాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు అంటున్నారు కదా మేడం. మీరు మీ డైవర్స్ ఇవ్వబోతున్నారు ఏంటి భవిష్యత్తు ఏంటి? ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ని తీయద్దు. నేను కూడా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి. చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళంతా సఫర్ అవుతారు. ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు? మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ని ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను వచ్చి అన్నం పెడతాను. నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పెట్టండి అంటే నేను మీకు వండి పెడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆద్యం ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేనేం చేయమంటారు అంటే? ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు? అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్, టీవీ చూస్తే ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూస్తే ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా. లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బెటర్ కదా. అంటే ఏం బాధలు ఉన్నాయి? నాకు రక్షణ నేను రక్షించుకోగలనండి. నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్, నేను బిజినెస్ ఉమెన్ని, నేను బిజినెస్ చేస్తాను, నేను పెట్రోల్ బంక్ రన్ చేస్తాను, ఒక పెట్రోల్ బంక్ ఉంది, నేను ఇండిపెండెంట్గా నాకు ఇండిపెండెంట్గా నా రక్షణ నేను కల్పించుకోగలను. సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది. ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో. అదే ఫ్యూచర్గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్నీ కుదిరితే దారి తీయచ్చేమో. పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పొలిటికల్గా చాలా ఆశలతో పాలిటిక్స్లోకి వచ్చాను.
జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేస్తాను. ఆవిడకి నాకు చాలా తేడా. ఆయనతోనే ఉంటాను, మీకు ఆయన మెంటల్ గైడ్ అని చెప్తాను. సో ఇప్పుడు డ్యామేజ్ చాలా వరకు మీదే కాదు, అతని పొలిటికల్ లైఫ్ కూడా చాలా డ్యామేజ్ అయింది. పొలిటికల్ లైఫ్ అంటే ఆయన మళ్ళీ ఏ విధంగా వెనుకుండి పొలిటికల్ లైఫ్ అంటే టెక్కలి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శ్రీని గారు స్టేట్లో జస్ట్ ఒక 30,000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్స్ అతనికి పోలయ్యాయి. అంటే 70,000 మంది కూడా అతను మంచోడని నమ్మే కదా ఓట్లేసారు అతనికి. అంటే 70,000 పీపుల్ ఆర్ సపోర్టింగ్ దువ్వాడ శ్రీనివాస్. అంటే అతను తప్పు చేయలేదనే కదా అర్థం. అదే ఇప్పుడు చెప్పాను కదా, కాన్సిక్వెన్సెస్ అన్ని కుదిరితే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ డైవోర్స్ అన్ని అయితే ఏమో ఫర్దర్గా జరుగుతుందేమో. రాజకీయాల్లో ఉండి పార్టీ వివాహ చట్టాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలి కదా మేడం. అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఈడ్చారు. ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను, నేను కూడా చేయాలంటే చేయగలను. కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. ఒక తోటి మహిళని, సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కారహీనరాలు నేనైతే కాదు. అందుకని నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నాను. నేను ఏ లేడీని కూడా కామెంట్ చేయను ఎప్పుడు కూడా. ఎందుకంటే లేడీస్కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు. ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో, ఆవిడ చదువుకోలేదేమో, ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో. మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది. సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది, ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు, సంస్కారం లేని చదువులు వాళ్ళు కూడా చదువుకున్నారు. మేడం ఒక ప్రశ్న, ఒక పొలిటికల్ లీడర్స్ కి చుట్టూ వందలాది మంది మహిళలు ఉన్నారు, కానీ మీరే ఎందుకు ఆ భర్తను లాగేసుకున్నారని ఆవిడ ఆరోపిస్తారు. ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు అందరిలో కల్లా నేనే అందంగా ఉన్నాను, ఈమెనే చూపిస్తే బాగుంటదేమో అని ఆవిడ ఫీల్ ఉందేమో, ఇంటర్నల్ గా అలా ఫీల్ అయి పెట్టుకుందేమో. మరి ఆవిడకే తెలియాలి. మరి అంతే, సొసైటీ నమ్ముతారు త్వరగా అని ఆవిడ బ్లేమ్ చేసిందేమో. మరి అయ్యుండొచ్చు. అదే నేను చెప్తున్నాను, అది ఫ్యామిలీ చూసుకోవాలి. అది ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్. అదే నేను చెప్తున్నాను, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్. వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి. నేనైతే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఇంటర్ఫీర్ అవ్వనండి, ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. ఓకే, తను వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి. చెప్పాను కదా నేను ఇండిపెండెంట్ ఉమెన్, నేను బతకగలనని. ఓకేనండి.